క్రిస్మస్కి శాంటాక్లాస్కి సంబంధం ఏంటి? క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్ నిండా శాంటాక్లాస్ డ్రెస్సెస్తో హ్యాట్స్తో నిండిపోయి ఉంటాయి. ఈ సీజన్లో శాంటా హ్యాట్స్ పెట్టుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ నిజానికి క్రిస్మస్కి శాంటాక్లాస్కి సంబంధమే లేదు. శాంటాక్లాస్ని నెదర్లాండ్స్లో సింటర్ క్లాస్ అని, ఇంగ్లాండ్లో అయితే ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని, మిగతా దేశాల వాళ్ళు వివిధ రకాలుగా పిలుస్తారు. కానీ శాంటాక్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. సెయింట్ నుంచి శాంటా అనే స్పానిష్ పదం వచ్చింది. నికోలస్ నుంచి క్లాస్ అని వచ్చింది. సెయింట్ నికోలస్ అనే ఆయన 4వ శతాబ్దానికి చెందిన ఒక బిషప్. ఈయన అనాథ అయినప్పటికీ దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో పెంచబడ్డారు. పేదల పట్ల జాలి దయ కలిగిన మనిషి. ఎవరికైనా కష్టం వస్తే మూడో మనిషికి తెలియకుండా ఆర్థికంగా సహాయం చేసేవాడు. పిల్లలంటే ఇష్టం ఉండడంతో రాత్రివేళ ప్రతి పట్టణాన్ని సందర్శించి బయటున్న వుడెన్ షూస్ నిండా గిఫ్ట్స్తో చాక్లెట్స్తో నింపి చిమ్నీ ద్వారాగా తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. ఆయన చనిపోయాక ఆయన చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ 6న ఫీస్ట్ డేగా, అంటే విందు రోజుగా సెలబ్రేట్ చేస్తారు. దీన్ని సెయింట్ నికోలస్ డే అని కూడా అంటారు. ఆయన ఫీస్ట్ డే అనేది ఎక్కువ నెదర్లాండ్స్లో జరుపుకుంటారు. ఆయన చనిపోయాక కూడా పిల్లల తల్లిదండ్రులు లేదా బంధువులు వుడెన్ షూస్లో గిఫ్ట్స్తో చాక్లెట్స్తో నింపి ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఫీస్ట్ డేని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇలా డిసెంబర్ ప్రారంభంలో నెదర్లాండ్స్లో జరుగుతున్న ఈ వేడుకలను చూసి ఇతర దేశాల వాళ్ళు దీన్ని స్వీకరించారు. క్రిస్మస్ సందర్భంగా బహుమతులను ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయంగా ప్రారంభించారు. శాంటాక్లాస్ ఇప్పుడు నార్త్ పోల్ దగ్గర నివసిస్తున్నారని, మ్యాజిక్ రెయిన్డేర్ శక్తితో నడిచే స్లీక్ మీద ఇంటింటికి ఎగురుతారని కథలు చెప్తుంటారు. అలాగే శాంటాక్లాస్ వస్త్రధారణ అనేది కోకోకోలా యాడ్ బట్టి స్థిరపరచబడింది. అలా శాంటాక్లాస్ అంశం మీద వివిధ రకాలుగా జోడించబడ్డాయి. సెయింట్ నికోలస్ చేసిన మంచి పనులు బట్టి శాంటాక్లాస్ వచ్చింది. కానీ క్రిస్మస్కి శాంటాక్లాస్కి అయితే ఎటువంటి సంబంధం లేదు.